జీవితంలో మన లక్ష్యం మనకు తెలియనంత వరకు మనమేంటి అనేది ఎదుటివారికి రుజువు చేయలేం. అనుకున్న మార్గంలో ప్రయాణం చేయాలంటే ఎన్నో ఆటుపోట్లు మరెన్నో ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. కష్టం లేనిదే ఏదైనా దరికి రాదనేది అక్షర సత్యం. అందుకే చదువుల్లోనైనా ఉద్యోగంలోనైనా ఓర్పు నేర్పు ఎంతో అవసరం. అనుకున్న లక్ష్యాన్ని ఎంత కష్టమైనా చేరుకునే ధైర్యం సాహసం ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించగలమంటోంది ఈ తెలుగు యువతి. ఆ యువతి భవితకు బాటలు వేసింది ఆ తల్లి. కష్టమైనా సరే కూతురు లక్ష్యం వైపు నడపాలని అహర్నిశలు శ్రమించి తల్లి కష్టానికి తన గెలుపుతో పూల బాట వేసింది జోషితారెడ్డి. ఇందుకోసం కృషి చేసిన ఆ యువతి కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా కలికిరి పట్టణానికి చెందిన శ్రీలతారెడ్డి కుమార్తె జోషితారెడ్డికి ఎన్నో ఆలోచనలు మరెన్నో లక్ష్యాలు, కానీ గోల్ మాత్రం ఒకటే. తన గోలు ఎంచుకోవడానికి కరోనా విపత్తు బాగా సహాయపడింది. అంతరిక్షంలో అడుగు పెట్టాలనే ఆలోచన కల్పన చావ్లా జీవిత చరిత్ర ద్వారా ఎంచుకుంది. ఓ మిడిల్ క్లాస్ యువతి వ్యోమగామిగా మారగలదని అందరికీ చూపాలనుకుంది. కల్పన చావ్లా స్ఫూర్తితో నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ఎంట్రన్స్ పరీక్ష అటెంప్ట్ చేసింది. అనూహ్య రీతిలో ప్రపంచవ్యాప్తంగా 50 మంది ఎన్నికైతే అందులో ఇండియా నుంచి 4 ఎంపికయ్యారు. వారిలో జోషితో ఒక్కరు. కొన్ని కోట్ల అప్లికేషన్లు దాటుకొని నాసా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ఎన్నికైంది. అమెరికాలోని ఆల్బామా స్టేట్ హంట్వీల్లో 10 రోజుల పాటు ప్రాథమిక శిక్షణ పొంది తిరిగి తిరుపతికి వచ్చింది. తిరుపతిలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుమార్తెను విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఏ 2వ సంవత్సరం చదివిస్తోంది శ్రీలతారెడ్డి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతి ఏటా స్పేస్ ఇంజనీరింగ్ పై పట్టున్న ఔత్సాహిక విద్యార్థులను 50 మందిని ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసి 10 రోజుల పాటు ప్రాథమిక అవగాహన శిక్షణ అందిస్తుంది. ఎంపికైన వీరికి నవంబర్ 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అమెరికాలోని నాసాలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ప్రధానంగా పైలట్ డ్రైవింగ్, మూన్ గ్రావిటీ, స్కూబా డైవింగ్, మల్టీ యాక్సిస్ చైరింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చారని జోషితారెడ్డి తెలిపారు. అంతరిక్షానికి సంబంధించిన వర్క్ షాప్ లోనూ పాల్గొన్నారని చెప్పింది జోషిత. వీటితో పాటు 1500 అడుగుల లోతుకు మించిన స్కూబా డైవింగ్ లో 1 రోజుల పాటు శిక్షణ పొందడానికి త్వరలో పోలాండ్ వెళ్లనున్నామని జోషిత చెప్పింది. చాలా హ్యాపీనండి, చాలా సంతోషంగా ఉంది. అసలు ఏంటంటే సింగిల్ ఉమెన్ డాటర్ ని ఈ స్థాయికి తీసుకురావాలంటే చాలా కష్టము. ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది కాబట్టి నేను పాప ఫస్ట్ అచీవ్మెంట్ కి సపోర్ట్ అయింది. ఫర్దర్ గా తను అనుకున్న గోల్ ఆస్ట్రోనాట్ అయ్యేంత వరకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. తను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసిందండి, నేను చేయగలను, నా గోల్ ఇది, నన్ను వెనక్కి లాగకండి అని గట్టిగా ఫిక్స్ అయింది. తను చాలా స్ట్రాంగ్ గా అయింది. నేను ఇంకేంటంటే పిల్లలు ఏదైతే చదువుకోవాలని వాళ్ళకి ఒక డిజైర్ ఉంటుందో అది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా తను చెప్తుంది, రిటైర్ చేసి మరి హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. నా కుమార్తె జోషితారెడ్డి నాసాలో శిక్షణకు వెళ్లడానికి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నాం. ఈ సందర్భంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఎంపీ వెంకట మిథున్ రెడ్డిని కలిశాం. సానుకూలంగా స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి సీఎం జగన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే జోషిత ప్రతిభకు స్పందించిన సీఎం వైఎస్ జగన్ ఎదుగుదలను అభినందించారు. ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు తక్షణ సాయం చేయడంతో శిక్షణకు వెళ్లి పూర్తి చేసింది. అందుకు సీఎం జగన్ కు ఎంపీ మిథున్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. నా పేరు జోషిత. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇన్ మోహన్ బాబు యూనివర్సిటీ. బేసికల్గా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నా అంబిషన్కి రీచ్ అవ్వాలంటే చాలా మనీ అఫోర్డ్ చేయాల్సి వస్తుంది. మా మదర్ నాకు ఎప్పుడూ డౌన్ చేయలేదు, తను ఎప్పుడూ సపోర్ట్గానే ఉండింది. సో ఈ పీస్ వల్ల మా మదర్ మిథున్ రెడ్డి సార్ అండ్ పుట్టప్రతాప్ రెడ్డి సార్ వాళ్ళతో మేము డిస్కస్ చేశాము రిలేటెడ్ మై ఫైనాన్షియల్ ఇష్యూ అండ్ నా అచీవ్మెంట్ గురించి. సో సార్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సార్కి చెప్పి డిస్కస్ చేశారు. సో ఐ గాట్ 25 lakhs ఫండ్ ఫ్రమ్ దెమ్ ఫర్ ఇనిషియల్ స్టెప్స్ అండ్ ఆల్. సో at last I would like to be very thankful about it. ఎందుకంటే 25 lakhs is not like a very less amount. అండ్ నేను కోరుకుంటున్నాను ఫర్దర్ నా ఎడ్యుకేషన్కి కూడా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు హెల్ప్ చేస్తారు అని.